దేవాతి దేవుడు ఈ లోకంలో మానవులమైన మనందరినీ ప్రేమించి మీ కొరకు నా కొరకు తన కుమారుడైన క్రీస్తు యేసు వారిని బలియాగంగా బలిపశువుగా అర్పించబడటానికి ఆయనని ఈ లోకానికి పంపించితే ఆ యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో తన యొక్క రక్తాన్ని ప్రోక్షించి తన ప్రాణాన్ని పణముగా పెట్టి మనందరి జీవితాలకు నామనరకము నుంచి విమోచన కలుగు చేయటానికి దోహదమయ్యారు. అయితే ఆయన సన్నిధిలో మన కొరకు మేలుకరమైన కార్యాన్ని చేశారు. ఆ మేలుకరమైన కార్యాన్ని అందున్న ఆశీర్వాదాలని మనము అనుభవించాలి అని అంటే ఏం చెయ్యాలో భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చదువుకుందా. 19వ నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమ్యాకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. మీ పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించున్నట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్కును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? ఏ పరిస్థితుల్లో చెప్తున్నారని అంటే దేవుడైన యెహోవా తన సేవకుని ద్వారా ఇశ్రాయేలీయులతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయ్యా, నేను మీకు ఇచ్చే వాగ్దాన దేశములోనికి మీరు అడుగుపెట్టి ఆ దేశములో మీరు ఆ దేశం యొక్క ఫలాలని, నేను చెప్పిన ఆశీర్వాదకరమైన అనుభవాలన్నింటినీ మీరు అనుభవించాలి అని అంటే మీరు చేయాల్సిన పని, ఆ దేశములో ప్రవేశించిన తర్వాత ఆ దేశములో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును అంటాడు. 17వ వచనంలో అంటాడు, అయితే నీ హృదయము తిరిగిపోయి నీవు విననొల్లక ఏడవబడిన వాడవై వాటికి గనక నమస్కరించి పూజించిన ఎడల నిశ్చయముగా నశించిపోవుదురనియు స్వాధీనపరుచుకొనుటకు యోర్దానును దాటిపోవచ్చున్న దేశములో మీరు అనేక దినములు ఉండరనియు నేడు నేను నీకు తెలియజేయుచున్నాను. చూసారా, దేవుడు ఏమని చెప్తున్నాడు అని అంటే వాళ్ళకు చెప్పే శ్రేష్టమైన మాటలు. మంచేదో చెప్తున్నాడు, చెడేదో చెప్తున్నాడు, కీడేదో చెప్తున్నాడు, మేలేదో చెప్తున్నాడు. ఇప్పుడు ఆ మేలు మనం పొందుకొని అనుభవించాలని అంటే ఆశీర్వాదకరమైన అనుభవాలు మనం అందరం పొందుకొని అనుభవించి అనేకులకు సాక్షులుగా మనం మెగలాలి అని అంటే మనం చేయాల్సిందంట ఒక మంచి నిర్ణయానికి రావాలి. ఆయన చెప్పటం అంటున్నాడు, అయ్యా నేను మేలు మీ ముందు ఉంచా, కీడు మీ ముందు ఉంచా, జీవాన్ని ఉంచాను, మరణాన్ని ఉంచాను, ఆశీర్వాదాన్ని ఉంచాను, శాపాన్ని కూడా నీ ఎదుటనే ఉంచా. అయితే మీరు ఏది కోరుకుంటారో దాని యొక్క ప్రతిఫలం మీ మీదికి వస్తుంది అని ఏది కోరుకోవాలి ఆయనే చెప్తున్నాడు. ఏం కోరుకోవాలి మీరు అని అంటే జీవమును కోరుకోవాలి, జీవమును కోరుకోవాలి. ఎందుకని జీవాన్ని కోరుకోవాలి అనంటే మీ దేవుడైన యెహోవా నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్యునకు మూలమై ఉన్నాడు గనుక నీవు ఆయననే కోరుకోవాలి. ఎవరిని కోరుకోవాలంటే అండి, ఎవరిని కోరుకోవాలి? దేవుణ్ణి కోరుకోవాలి. ఎందుకు దేవుణ్ణి కోరుకోవాలి? నీ ప్రాణాన్ని రక్షించాడు, 2023 భద్రంగా కాపాడాడు, 2024 సంవత్సరం అనే నూతన సంవత్సరాన్ని దయాకిరీటంగా నీకు ఇచ్చాడు. కాబట్టి నువ్వు ఎవరిని కోరుకోవాలి అని అంటే జీవమును కోరుకోవాలి. నీ ప్రాణానికి నీ దీర్ఘాయుష్కు మూలమై ఉన్న యెహోవాను నువ్వు ఏం చెయ్యాలనంటే హత్తుకోవాలట. అందుకని ఆయన అంటున్నాడు, నీ దీర్ఘాయుష్కు నీ ప్రాణానికి మూలమై ఉన్నాడు గనుక నీవు నీ సంతానము బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాని ప్రేమించాలి. రెండవది ఆయన వాక్యాన్ని వినాలి. మూడవది ఆయనని హత్తుకోవాలి, ప్రేమించాలి, వాక్యం వినాలి, ఆయనను హత్తుకునేవారిగా
ఉండాలి. మరి ఈ రోజున మన జీవితంలో దేవుడు మనకి చేసిన మేలులన్నీ గుర్తు చేసుకుందాం. ఈ 2024 సంవత్సరంలో మనల్ని ప్రాణంతో సజీవులుగా కాపాడి ఉన్నాడు గనుక ఆయన సముఖంలో ఆయన చేసిన మేలులన్నీ గుర్తు చేసుకొని మనం చేయాల్సిన పని ఏంటనంటే దేవునిని ప్రేమించేవారిగా ఉండాలి. దేవునిని ప్రేమించేవారిగా ఉండాలి. దేవునిని ప్రేమించడం అని అంటే ఏంటి? యోహాను భక్తుడు మాట్లాడుతూ అంటాడు 14వ అధ్యాయంలో ఓ చక్కని మాట గుర్తు చేస్తూ ఉంటాడు. ఒకడు నన్ను ప్రేమించిన ఎడలా వాడు నా ఆజ్ఞలని గైకొంటాడు. ఏం చేస్తాడంటండి? ఆయన ఆజ్ఞలని గైకొంటాడు. చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. ఇంకొకటి అంటున్నాడు 21వ వచనంలో అంటాడు, నా ఆజ్ఞలను అనుసరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన కూడా ప్రేమించబడతాడు. మళ్ళీ 23లో అంటున్నాడు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. అంటే ఇప్పుడు దేవునిని ప్రేమించడం అంటే ఏంటి? ఆయన మాట వినాలి, ఆయన ఆజ్ఞలని విని వాటిని అనుసరించేవారిగా ఉండాలి. ఆయన వాక్యముని విని దానిని అనుసరించేవారిగా ఉండాలి. చాలామంది వింటాం కానీ దానిని అనుసరించడం తక్కువ. వింటారు కానీ వేరే వ్యతిరేక్తమైన పనులు చేస్తూ ఉంటారు. వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే వాక్యం తన సేవకుని ద్వారా ఆది కాలములో మొట్టమొదటి దినాలలో దేవుడే సూటిగా ముఖాముఖిగా తన పిల్లలతో మాట్లాడాడు. కొద్ది కాలం పోయిన తర్వాత ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఇంకొద్ది కాలం పోయిన తర్వాత ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు అని అంటే తన ప్రజలతో మాట్లాడటానికి, ముఖాముఖిగా మాట్లాడటానికి తన కుమారుడైన నరావతారునిగా యేసుక్రీస్తు రూపంలో వచ్చారు. ఇప్పుడు మరలా తన యొక్క సేవకుల ద్వారా ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయన మాట్లాడే మాటలు సేవకుల ద్వారా మాట్లాడే కాలంలో ఏం చేశాడు అని అంటే మనందరికీ తెలిసిన సంఘటన సౌలు జీవితం మనకు తెలుసు. ఈ సౌలు అని ఆయన ఎక్కడో గాడిదలు ఎత్తుకోవటానికి వెళతంటే దేవుడు ఆయనను ప్రేమించి ఇశ్రాయేలీయుల మీద రాజునుగా నియమించడానికి అని చెప్పి ఇష్టపడి గాడిదలు ఎత్తుకునే వ్యక్తిని తెచ్చి ఏం చేశాడు అని అంటే ఇశ్రాయేలీయుల మీద రాజునుగా నియమించాడు. నియమించిన తర్వాత జరిగిన కార్యం ఏంటనంటే అతడట దేవుని సన్నిధిలో దేవుడు ఒక మాట తన సేవకుని ద్వారా చెబితే ఆ మాట వినటానికి విన్నాడు కానీ దాని చొప్పున చేశాడా అని అంటే దాని చొప్పున మాత్రం అతడు చేయలేదంట. దేవుని మాట చొప్పున అతడు చేయలేదు. ఏం చెప్పాడు దేవుడు అని అంటే, అబ్బాయి అమాలేకీయుల మీదకి వెళ్ళి అమాలేకీయుల రాజుని వారికి ఉన్న సమస్తాన్ని నువ్వు లయపరిచి వచ్చేయి, వాటిల్లో నుంచి నువ్వేది తెచ్చుకోవద్దు, నేను వాటిని శపించాను అని చెప్పాడంట. అయితే వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇతడట వెళ్ళటానికి యుద్ధానికి వెళ్ళాడట. అమాలేకీయుల ప్రాంతం మీదకి వెళ్ళాడు. వెళ్ళిన ఆయన ఏం చేస్తున్నాడని అంటే అందరినీ హతమార్చాడు. చంపాల్సిన రాజును మాత్రం చంపకుండా వెంట తెచ్చుకున్నాడు. అంతేకాకుండా వస్తూ అక్కడున్న వాటిల్లో ఏది నువ్వు తెచ్చుకోవద్దయ్యానంటే కొవ్విన క్రోడెలను, కొవ్విన దూడలను, ఎడ్లను, పొట్టేళ్లను ఆయన వెంట తెచ్చుకున్నాడంట. వెంట తెచ్చుకోగానే దేవుడు ఏం చేశాడనంటే తన సేవకుడై ఉన్న సమూయేలుతో మాట్లాడుతున్నాడు. సమూయేలా ఎన్నైనా అన్నాడు, ఇదిగో నాకు చాలా వేదన కలుగుతుంది, నా హృదయంలో బహుగా దుఃఖం కలుగుతుంది అన్నాడు. ఎందుకన్నా ఏంటి బాబు నేనేమన్నా చేశానంటే నీవు కాదు, ఎక్కడో గాడిదలు ఎత్తుకోవటానికి వెళ్ళిపోయిన వ్యక్తిని నేను రాజునుగా చేస్తే ఆ సంగతి అంతా మర్చిపోయి అతడు కృతజ్ఞత లేనివాడయ్యి నా మాట విని దాని చొప్పున చేయకుండా దానికి వ్యతిరేకంగా చేశాడు, అందుకు నాకు వేదన కలుగుతుంది అన్నాడంట. ఏంటయ్యా ఆయన చేసిన పని అంటే, ఇదిగో నేను ఆ రాజ్యం మీదకి వెళ్ళి అక్కడున్న రాజును వాళ్ళందరినీ హతమార్చి ఏది తెచ్చుకోవద్దనంటే అక్కడికి వెళ్ళాడు, ఉట్టోళ్ళందరిని చంపేశాడు, కానీ రాజును మాత్రం ఇంటికి తెచ్చుకున్నాడు. అంతటితోనే కాకుండా ఇంకేం చేశాడు అని అంటే వాక్యంలో జ్ఞాపకం చేస్తున్న మాట ఇంకేం చేశాడు ఆయన అని అంటే అక్కడి నుంచి కొన్ని క్రొవ్విన వాటిని, ఎడ్లను వాటిని తీసుకొని వచ్చాడయ్యా అన్నాడంట. దేవుడు బాధపడుతున్నాను అనగానే దేవుని సేవకుడు ఉదయాన్నే లేచి చాలా కోపంతో, చూడండి ఒకసారి సమూయేలు గ్రంథము
15వ అధ్యాయము మొదటి గ్రంథము, సమూయేలు గ్రంథం మొదటి గ్రంథము 15వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుకుందాం. 10వ వచనం నుండి. సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగున సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి ఉన్నాడు, నా ఆజ్ఞలను గైకొనక పోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు అందుకు సమూయేలు కోపావేశుడయ్యి రాత్రి అంతా యెహోవాకు మొర్రపెట్టుచుండెను అని అంటాడు. వెంటనే ఉదయాన్నే లేచి సౌలు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన చూసి స్వాగతం పలుకుతుంటే అంటున్నాడు, అవి సరేలే, నువ్వు చెప్పే వందనాలు, నీ తందనాలు, నీ సంగతులని తర్వాతలే, ఇంతకీ దేవుడు నీకు చెప్పిన పని నువ్వు చేసావా అన్నాడంట. నీకు చెప్పిన పని చేసావా అని అంటే అన్నాడంట, ఓ బాగా చేశానయ్యా అన్నాడంట. ఏం తప్పిపోలేదయ్యా, నేను చేశానయ్యా ఆ దేవుడు చెప్పిన పని అన్నాడంట. వెంటనే ఈయన అంటున్నాడంట, 13వ వచనం చూడండి. తరువాత అతడు సౌలు నొద్దకు రాగా సౌలు అంటున్నాడంట, ఏనేమో దేశం మీదకి తిప్పలు వచ్చే పని చేసి ఏనేమో చక్కగా సేవకుని దీవిస్తున్నాడు. చూడండి, యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును గాక అని అంటున్నాడంట. ఎవరైనా దేవుని మాట వెనక, దేవుని మాట పెడచెవిని పెట్టినోడు, దేవుని మాట తృణీకరించినోడు ఎంత చక్కగా ఆశీర్వదిస్తున్నాడండి, ఎంత చక్కగా దీవిస్తున్నాడండి. దేవుని చిత్తం ఎరిగి, దేవుని ఉద్దేశం ఎరిగి, దాని చొప్పున నడవక, దాని చొప్పున చేయక ఈడు మాత్రం అంటున్నాడంట, యెహోవా వలన నీకు ఆశీర్వాదము అన్నాడంట. యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చి తిని అన్నాడంట. నెరవేర్చావా? అయితే అప్పుడు అన్నాడంట, అలాగైతే నాకు నీ దొడ్డిలో నుండి వినబడుచున్న గొర్రెల అరుపులను, ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాడంట. అయ్యా తప్పయిందయ్యా, బుద్ధి తక్కువైందయ్యా, అవి చూడగానే మనసు లాగిందయ్యా, తెచ్చేసుకున్నానయ్యా, క్రొవ్వినవి కనపడాయ్యా, బలంగా తెచ్చుకున్నానయ్యా అంటే ఏ గోల ఉండేది కాదు. ఏమన్నాడంట, అవి నీ దేవుడైన యెహోవాకు నువ్వు బలర్పించడానికి ఉపయోగపడతాయని తీసుకొచ్చారు. ఈ మధ్యకాలంలో చాలామంది వెంటనే అనుకుంటున్నాం, దేవుని చిత్తం నెరవేర్చామనుకుంటున్నాం, దేవుని మాట నెరవేర్చామనుకుంటున్నాం, కానీ పూర్తిగా దేవునికి భిన్నమైన కార్యాలు చేస్తున్నాం. నశించిపోవచ్చున్న జనులు అనేకులుంటే వారికి సువార్తను చెప్పటం, వాళ్ళని ప్రభు దగ్గరికి నడిపించటం మాని బాగున్న వాళ్ళని అటు ఇటు నడిపించటం ఎక్కువ పని అయిపోయింది. అదేమనంటే యెహోవా ఆశీర్వాదం నీ మీద ఉండును గాక. ఏముంటుంది ఆశీర్వాదం? నువ్వు చేసే పని ఏంటి, నువ్వు చేసే ప్రయత్నాలు ఏంటి? బైబిల్ గ్రంథంలో చూస్తే సౌలును గురించి సమూయేలు భక్తుడు అంటున్నాడంట, దేవుడు నాకు రాత్రి చెప్పాడు, నిన్ను గూర్చి బాధపడుతున్నాడు, నిన్ను గూర్చి దుఃఖపడుతున్నాడు, నిన్ను గూర్చి ఆయన రాజునుగా చేసినందుకు పశ్చాత్తాపడుతున్నాడు అంట. ఈ ఉదయకాల సమయంలో మన జీవితాలను కూడా మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడు 2023వ సంవత్సరం అందాక కాపాడి 2024వ సంవత్సరం అనే దయాకిరీటం ఇస్తే, కనీసం ఈ నూతన సంవత్సరంలోనైనా మనం దేవునికి దుఃఖాన్ని పుట్టిస్తున్నామా, దేవునికి సంతోషాన్ని పుట్టిస్తున్నామా, దేవుని చిత్తం ఎరిగి దాన్ని చొప్పున చేస్తున్నామా, యెహోవా కార్యాలను ఆసక్తి కలిగి చేస్తున్నామా, నిరాసక్తులుగా ఉంటున్నామా? ఈయన మాట్లాడుతూ అంటున్నాడంట, అయ్యా అవి నీ దేవునికి బలిర్పించుకోవటానికి తెచ్చానయ్యా అని అంటే, అప్పుడు ఆయన ఏమంటాడో తెలుసా? ఓ చక్కని మాట అంటాడు. ఏమంటాడు? 22వ వచనంలో అంటున్నాడు, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు దహన బలులను అర్పించుట వలన ఆయనకు సంతోషము ఉండదు. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే, ఆజ్ఞలను గైకొనుటయు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట, కొంతమంది అనుకుంటారు నేనే పాపం చేయలే, అసలు నేను నిప్పు ఉప్పు పప్పు పొయ్యిలో అయితే చిటపట్లాడతా అని అనుకుంటారు. నిప్పువే నువ్వు ఉప్పువే కాదంటలా, కానీ తిరుగుబాటు చేసావనుకో పాపంతో తిరుగుబాటు. దేవుని ఆజ్ఞ ఏదో ఎరిగి దాన్ని చొప్పున చేయకపోతే ఏం చేసినట్టు అది? చెప్పండి.
అవునా కాదా? ఒప్పుకోకుండా మళ్ళీ దాన్ని కవరింగ్ ఓడిసి చెప్తే ఏంటది? చెప్పరే ఏం చెప్పినట్టు? బుర్ర ఒకటి తీసుకొని చక్కగా చెబుతారు. టింగ్ టింగ్ అనిపించగానే మీ ఇంట్లో ఎవరైనా పోయారు అనుకోండి, వరుస పెట్టి ఒకళ్ళేమట ఒకళ్ళు పోయారు, ఒకళ్ళు మంచాన పడ్డారు, ఇంకొకళ్ళేమో అప్పుడే బండి స్క్రిడ్ అయి పడిపోయారు. ప్రార్థనే పాస్టర్ గారు దేవుని మొత్తానికి మాకు అందుబాటులో లేండి, అక్కడ ఊరు బయట ఉంటున్నాళ్ళే అనుకొని పిలిచి వరండాలో కూర్చోబెట్టి చాట్లో కొంచెం బియ్యం పోసి ఇక అడుగుతా ఉంటాం. ఆ ఫీలింగ్ అంతా పసిగెట్టేసి నీ దగ్గర, అమ్మా ఈ మధ్య నీ ఇంటి మీద ఫలానా దృష్టి పడ్డదమ్మా, అమ్మో భయంకరమైన వేదనలు వచ్చినాయి అమ్మ అనగానే నేను అనుకున్నా అప్పుడే చెప్పు ఎవరో అనగానే అంటది, ఆగో నేను చెబుతున్నా ఇనుకో, ఇంకొద్దిగా బియ్యం పోయి అనగానే ఇంకొని తెచ్చిపోతాడు. పోయిగానే ఏమని చెప్తారు తెలుసా? ఇదిగో వాళ్ళు ఎవరో కాదు, నీకు తెలిసిన వాళ్ళే అనుకున్నా వాళ్ళే అని. అయితే ఆడవాళ్ళ మగాళ్ళు చెబుతున్నా ఇనుకో, ఇంకొద్దిగా పోయి బియ్యం అనగానే మగవాళ్ళు అయితేనేమో గడ్డం పొడిచి చూపించింది, ఆడవాళ్ళు అయితేనేమో నుదుటి మీద పొడిచి చూపించింది. సోది చెప్పుటనే పాపంతో సమానమంట. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. సమూయేలు భక్తుడు మాట్లాడుతూ సౌలుతో అంటున్నాడు, నువ్వు తిరుగుబాటు చేశావు, ఆయన ఇచ్చిన ఆజ్ఞను అనుసరించక మీరిపోయావు, తప్పిపోవటం కాకుండా మరలా నువ్వు ఆ మాటలని కవర్ చేసుకుంటున్నావు, కప్పేసుకుంటున్నావు. అది సోది చెప్పుటనే పాపంతో సమానము. కాబట్టి ఏం చేస్తున్నాడు దేవుడు అన్నానంటే, రాజ్యముని యొద్ద నుంచి తీసి దావీదునికి అప్పగిస్తున్నాడు. ఎంత ఘోరమైన పరిస్థితి. కనుక ఈ ఉదయకాల సమయంలో మనం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటనంటే, దేవుడు ఎప్పుడు కూడా మేలును కీడును, శాపాన్ని ఆశీర్వాదాన్ని మన ఎదుట ఉంచుతాడు. మంచేదో చెడేంటో తెలియజేస్తాడు. మనకి జీవం పరలోకం దొరకాలి అనంటే ఆయనను ప్రేమించాలి, ఆయన వాక్యాన్ని వినాలి, ఇదిగో ఆయనను హత్తుకొని జీవించే వారిగా వినాలి, ఆయన మాట వినాలి. ఆయన మాట విని దాని చొప్పున మనం చేయాలి. మాట విన్నాడు సౌలు, కానీ దాని చొప్పున చేయలా. మాట విన్నాడు ఆదాము, దాని చొప్పున చేయలా. మాట విన్నది అవ్వమ్మ, దాని చొప్పున చేయలా. తత్ఫలితంగా భయంకరమైన ఇబ్బందులు. మరి 2024 సంవత్సరంలోనైనా మనం ఆయన మాట విని దాని చొప్పున మనం చేయగలిగితే అప్పుడు దేవుడు మనకు మేలు చేస్తాడు. కనుక మనం గుర్తుపెట్టుకోవాలి, ఆయన్ను ప్రేమించే వారిగా ఉండాలి. మనం ఆయనను ప్రేమించితే ఆయన ఆజ్ఞలను గైకొనే వారిగా ఉంటాము. ఆయన అంటాడు, ఆజ్ఞలు అనగానే మనందరికీ అటొక 5 ఇటొక 5 పెట్టుకొని మాకు ఎందుకు తెలియదు, మాకు బాగా తెలుసు అని అంటారు. ఒకసారి యేసు ప్రభు వారి దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చి అంటున్నాడట, సద్బోధకుడా అని అంటున్నాడు. అంటే బోధకుల్లో కూడా మంచి బోధకుడు ఎవరు, చెడ్డ బోధకుడు ఎవరు, ఈయనకు బాగా తూకం వేసే నిపుణత కలిగినోడు అనమాట. ఆయన అంటున్నాడంట, బోధకుడా, నిత్య జీవమునకు వారసును కావాలంటే నేనేమి అబ్బా మంచోళ్ళు ఎవరు చెడ్డళ్ళు ఎవరో ఈయనకు తోక వేయగలిగిన అనుభవం వచ్చిందన్నట్టు, కానీ నిత్య జీవానికి వారసులు అవ్వటానికి దారి తెలియలేదు అయ్యానికి. అప్పుడు ఆయన అన్నాడంట, ఏం లేదయ్యా ఆజ్ఞలను పాటించు అన్నాడంట. అనగా ఆయన అంటున్నాడంట, అవన్నీ నేను సండే స్కూల్ ఏజ్ నుంచే పాటిస్తున్నాను అన్నాడంట. అనగానే వెంటనే అంటున్నాడు, అయితే నీకు ఇంకొకటి కొదువుగా ఉన్నది. ఏమిటదేనంటే, నీకు మిగులు ఆస్తి కలిగి ఉన్నది గనుక దానిని అమ్మి బీదలకు పంచి నీవు వచ్చి నన్ను వెంబడించన్నాడు. ఆ మాట అనగానే ఏమయ్యాడంట, అతడు ముఖం మార్చుకొని ఏం చేశాడంట, వ్యసనంతో. కొంతమంది కొన్నది చెబితే ఎంత వ్యసనమే అండి, ముఖంలో కళదప్పిపోద్ది. వంద చెబితే వ్యసనం పుట్టేసిద్ది అనమాట. అందుకని ఆయన అన్నాడంట, వాడు ముఖం మార్చుకొని వ్యసనముతో వెనుతిరిగి వెళ్ళిపోయాడంట. అంచేత ఈ 24వ సంవత్సరంలో ఈ మాటలు వింటున్న మనం ఈరోజు ఒక తీర్మానం చేసుకోవాలి, ఒక నిర్ణయానికి రావాలి, ఒక నిశ్చయితకి మనం రావాలి. ఏంటా తీర్మానం, ఏంటా నిర్ణయం? దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టమైన వాళ్ళగా మనం జీవించడానికి ఒక ఆలోచన చెయ్యాలి. మనందరికీ తెలిసిన సంఘటన, సారట ఇదే సమూయేలు గ్రంథంలో నుండి ఆ మొదటి గ్రంథంలో మనందరికి సుపరిచయమైన సంఘటన, మనందరికి బాగా తెలిసిన ఒక సంఘటన ఏంటన్నానంటే, మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము. ఈ 25వ అధ్యాయములో ఒక కుటుంబం గురించి జ్ఞాపకం చేస్తాడు. ఆ కుటుంబ యజమాని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. నాబాలు అనే మాటకు అర్థం ఏంటనంటే, అందులోనే ఆయన రాస్తాడు 2వ వచనంలో అంటాడు, కర్మేలులోని మాయోను నందు ఆస్తి గలవాడు ఒకడు కాపురమండు. అతడు ఎలాంటి వాడట, బహుభాగ్యవంతుడు.
1000 మేకలను ఉండెను. కర్మేలులో బొత్సు కత్తిరించుటకై పోయి ఉండెను. నాబాలు సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడును అయి ఉండెను. బా, ఎంత మంచోడు సంతతిలో ఎంత మొరటోడు ఎంత కానోడు పుట్టాడండి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? చర్యలను బట్టి చూడగా అతడు మొరటవాడు అని అంటే చదువు లేనోడని కాదు, చదువుకున్న మోటోళ్ళు కూడా ఉంటాడు, చదువుకున్న మొరటోళ్ళు కూడా ఉంటారు. అంటే మేలు చేసిన వాళ్ళని మర్చిపోతారు, ఉపకారం చేసిన వాళ్ళకి అపకారం చేస్తారు. అలాంటి వాళ్ళందరూ ఎవరనంటే నాబాలు సంతతోళ్ళు, నాబాలుకు సంబంధించిన వాళ్ళు అనమాట. వీళ్ళు నాబాలుకు సంబంధించిన వాళ్ళు. నాబాలును చూస్తే గొప్ప ఆస్తి కలిగినోడే, డబ్బు ఉంది, శ్రీమంతుడే, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. కర్మేలులోని మాయోనులో మంచి పేరు కలిగినోడు, ధనవంతుడు, సంపన్నుడు. కానీ వాడిని గూర్చి వ్రాయబడిన మాట ఏంటనంటే మోటువాడును దుర్మార్గుడు. మోటువాడు దుర్మార్గుడు అంటే మొరటువాడు దుర్మార్గుడు. ఎంత ఘోరమైన టైటిల్ అండి ఈయనకి. ఇంత ఆస్తి ఉంది కదా, ఇంత గొప్ప పేరు ఉంది కదా, ఇంత సంపాదన ఉంది కదా, ఏం సుఖం ఏమన్నా పోయినప్పుడు నలుగురు మోయటానికి సంపాదించుకుంటే అది గొప్ప అన్నమాట. వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే అలాంటి వాని మీదకి ఇప్పుడు ఒక కీడు వచ్చింది. ఏంటది అని అంటే ఈయన మందలన్నీ కాసుకుంటా అరణ్యంలో ఉన్నప్పుడు దావీదుతో ఉన్న వాళ్ళందరూ ఆయన మందలని ఆయన పని వాళ్ళని భద్రంగా కాపాడి క్షేమంగా భద్రంగా వాళ్ళకున్న ఆస్తి అంతటిని సురక్షితంగా కాపాడారట. కాపాడిన తర్వాత వాళ్ళు ఇస్తున్నా ఆయన ఏం తీసుకోవాలా, నాకు అవసరమైతే నేను పంపిస్తాను లేరా బాబు, మీరు వెళ్ళిపోండి అని అనగానే ఒక టైం వచ్చింది. ఆ సమయంలోనట తినటానికి ఏమీ లేకపోయేసరికి మనం వాళ్ళకి ఉపయోగపడ్డాం కదా, వెళ్ళి వాళ్ళ దగ్గర తులమో పొలమో ఎంత ఇస్తే అంత నా పేరు చెప్పి తీసుకురండి అని పంపించారంట. పంపించితే పనివాళ్ళు వస్తే ఆ వచ్చిన పనివాళ్ళు నాబాలుతో సంగతి అంతా చెప్తే అన్నాడంట, దావీదు అనేవాడు ఎవడు, తన యజమానుల దగ్గర నుంచి పారిపోయిన వాళ్ళు అనేక మంది ఉంటారు, ఇప్పుడు వాళ్ళందరికీ నేను తేరగా సహాయం చేయాలా ఏంటి, వెళ్ళిపోండి అన్నారంట. ఇప్పుడు దావీదు కోపం అతని మీద, అతను కలిగిన దాని అంతటి మీద రగులుకొని ఇక ఆ ఇంటి మీదికి వాళ్ళ మీదికి రాబోతూ ఉంటే ఈ సంగతి అంతా విన్న పని వాళ్ళల్లో ఒకడు అంటున్నాడంట, వెంటనే సుబుద్ధి కలిగిన అబీగయీలు దగ్గరికి వచ్చామా, నీ భర్త మన యజమానుడు తన నోటి మాట ద్వారా మన మీదికి ఘోరమైన కీడు తెచ్చిపెట్టాడమ్మా. దావీదు మేము అరణ్యంలో ఉన్నప్పుడు మాకెంతగానో ఉపయోగపడ్డాడు, మాకెంతగానో మేలు చేశాడమ్మా. కానీ నోటికి వచ్చినట్లు మాట్లాడి ఉపకారం పొందుకున్న ఈ వ్యక్తి ఉపకారం చేసినోడికి అపకారం తలపెట్టే మాటలు మాట్లాడాడమ్మా. అంచేత ఇప్పుడు ఏం చెయ్యాల్సిందో నువ్వు జాగ్రత్తగా ఆలోచించు. 17వ వచనం చూడండి అంటున్నాడు. 17 అయితే మా యజమానునికి తన ఇంటి వారికి అందరికీ, ఎవరు వాళ్ళు, దావీదు 400 మందితో కత్తులు ధరించి వస్తున్నాడంట. 13వ వచనంలో ఇదిగో అమ్మా, మా యజమానుడికి అడవిలో ఉన్న దావీదు మేలు చేశాడు, ఉపకారం చేశాడు. ఎంత ఉపకారం ఎంత మేలు చేస్తే ఇప్పుడు ఆ వ్యక్తిని నోటికొచ్చినట్టు మాట్లాడేసరికి అతడు 400 మందితోటి ప్రయాణమై వస్తున్నాడు. ఎట్లాగున వస్తున్నాడు అనంటే కత్తులు ధరించి మన మీదికి దాడి చేయటానికి వస్తున్నాడు. ఆ 13వ వచ్చిన చివరిలో అంటాడు, దావీదు వెనుక దాదాపుగా 400 మంది బయలుదేరు. 800 మంది అంట వస్తున్నారమ్మా. ఇక మరి ఇప్పుడు ఏం చేయాల్సింది ఆలోచించమ్మా. 400 మంది ఏమో బయలుదేరి వస్తున్నారు, 200 మంది ఏమో వాళ్ళ సామాన్ల దగ్గర నిలిచిపోయారు. ఇక నీ ఇష్టమమ్మా, ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదమ్మా అని చెప్పగానే ఆ ఇంటి వాళ్ళతోటి ఆమెతోటి ఆయన చెప్తున్నాడంటే, అయితే మా యజమానునికి అతని ఇంటి వారికి అందరికీ వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు గనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా కాదట, బహు జాగ్రత్తగా ఆలోచించాలి. మనం కూడా దేవుడు గత కాలం అంతా మనల్ని భద్రంగా కాపాడాడు, మన ప్రాణాన్ని సురక్షితంగా కాపాడాడు, మనకు మేలు చేశాడు, మనల్ని ఆరోగ్యవంతులుగా సజీవుల లెక్కలో ఉంచాడు. నీ పిల్లలకు తల్లిగా, నీ పిల్లలకు తండ్రిగా,
అలాగనే నీ తల్లిదండ్రులకు బిడ్డగా సజీవులుగా ఉండటానికి దేవుడు అన్ని విధాలా మనకు మేలు చేస్తే, మేలు చేసిన దేవుని మనం ప్రేమిస్తున్నామా? లేకపోతే ఏంటి దేవుడు కాపాడేది, నా ఆరోగ్యం పటిష్టంగా ఉంది, నా అవయవాలు చాలా గట్టివి, నేను తిన్న తిండి చాలా గొప్పది, అందుకే నాకు ఇలాగుని మేలు కలిగింది, ఆయన ఏం కాపాడాడు, నువ్వేం ప్రార్థన చేసావని అంటున్నావా? జాగ్రత్త. దేవుని సన్నిధిలో దేవుని కోపోద్రేకం మన మీదికి రాకుండాలి అనంటే మనమాట దేవునిని ప్రేమించేవారిగా ఉండాలి. ఈరోజు ఒక మంచి నిర్ణయానికి రావాలి, ఒక మంచి నిశ్చయితకు రావాలి. మనకు మేలు కలగాలంటే, మనకు దీవెన కలగాలనంటే ప్రభు పిల్లలమైన మనమాట ఆయన సన్నిధిలో ఆయనను ప్రేమించేవారిగా ఉండాలి. ఒక నిర్ణయానికి రావాలి. ఈరోజు నీ నిర్ణయం ఏంటి, నీ తీర్మానం ఏంటి? దేవుని కోసం ఒక మంచి నిర్ణయం తీసుకుంటే దేవుడు నిన్ను, నీ వంశాన్ని, నీ కుటుంబాన్ని, నీ తరతరాలని అంతకంత ఆశీర్వదించి అభివృద్ధి చేస్తాడు. ఉదాహరణకు మనం జ్ఞాపకం చేసుకుంటే సమూయేలు గ్రంథం 2వ గ్రంథంలో 5వ అధ్యాయంలో 10వ వచనం జ్ఞాపకం చేసుకుంటే అందులో ఒక చక్కని మాట, దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు వర్ధిల్లాడు. దావీదు వర్ధిల్లటానికి గల కారణం ఏంటి చెప్పండి? దావీదు వర్ధిల్లటానికి కారణం ఏంటి? సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా, దేవుడు ఆయనకు తోడుగా ఉండటానికి గల కారణం ఏంటి? ఆయన ఒక తీర్మానించుకున్నాడు. ఏంటో తెలుసా? అబ్బాయి, మీ అందరూ ఏం చేస్తారో, మీ అందరూ ఎక్కడెక్కడ ఉంటారో, మేలు జరిగిన తర్వాత ఎటు మాయం అవుతారో నాకైతే అనవసరం. మరి నువ్వేం చేస్తావయ్యా అనంటే 52వ కీర్తన 8వ వచనంలో అంటాడు, నేనైతే నా దేవుని మందిరములో నాటబడిన పచ్చని ఒలీవ మొక్క వలె ఉంటా. చూసారా? దేవుడు దావీదునకు తోడై ఉండి అంతకంతకు వర్ధిల్లేటట్లు చేయటానికి గల కారణం ఏంటనంటే దావీదు తీర్మానం, దావీదు భక్తుని నిర్ణయం. ఏంటైన నిర్ణయం అంటే, నేనైతే నా దేవుని మందిరంలోనే నివాసం చేస్తా. ఇంకా ఏంటైన నిర్ణయం అనంటే 23వ కీర్తన చివరిలో అంటాడు, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేయగోరుచున్నాను. ఈరోజు నీ తీర్మానం ఏంటో, నీ నిర్ణయం ఏంటో, దేవుని సన్నిధి పట్ల మన ఆశ ఎట్లాగుని ఉంటుందో, దేవుని సన్నిధి పట్ల మన ఆలోచన ఎట్లాగుని ఉంటుందో. ఆయన అంటాడు, జనులు యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని నాతో అనినప్పుడు ఎలాగునుందంట ఆయన, నా హృదయం సంతోషంతో కేకలు వేయించున్నది. దేవా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణం నీ కొరకు తృష్ణ కొనుచున్నది. ఉందా మనకి ఆశ ఉందా? నిజంగా దేవుని సన్నిధానం అంటే, దేవుని మందిరం అంటే, సంఘం అంటే, సహవాసం అంటే మనకు ఆశ ఉంటే ఆ ఆశ ప్రకారం దేవుడు మనల్ని దీవించడానికి ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? దేవుని సన్నిధిలో ఒక కట్టడి ఉండాలి, ఒక నియమం ఉండాలి. మనం ఆరాధన ఒక సమయానికి చెప్పుకున్నప్పుడు సమయానికి మనం రావాలి. మీరు అనుకుంటారు, ఎప్పుడైతేనేమండి వస్తున్నాం కదండి అని అంటే, నేను ఈ మధ్య చూస్తున్నాను, నేను ఎప్పుడు వచ్చి చూసినా మీరు వచ్చే టైం ఏంటో నాకు తెలుసు, అసలు ఈ 2వ ఆదివారం కూడా ఏం లేకుండా ఉంటే ఎంత బాగుండో అనుకునేవాళ్ళు ఉన్నారు. నేను కూడా అనుకుంటా, ఎందుకు ఇయ్యాలని ఎంత బాధ పెట్టడం కన్నా దేవుని వాక్యం కోసం ఎదురు చూసే వాళ్ళకి వెళ్ళి చెబితే బాగుండే అని అనిపించింది. ఏమండి, జాగ్రత్త. నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమించితే, నిజంగా దేవుణ్ణి నీకు ఉపకారం చేసాడంత ఎక్కడో చోట మొత్తానికి దేవుని సన్నిధిలో గడుపుతాంలేండి అని అంటే ఆయన అన్నాడంట, యెరూషలేము ఎత్తైన స్థలంలో ఉన్నదయ్యా, ఆ యెరూషలేములో కూడా ఎత్తైన ఆ స్థలంలో, ఉన్నతమైన స్థలంలో మందిరం ఉందయ్యా, వయసు పైబడిపోయింది కదా, నేను అక్కడ దాకా వెళ్ళలేనయ్యా, నేను ఇదిగో ఈ కింద ఏదో పెట్టారయ్యా, ఈ దగ్గర ఏదో ఉందయ్యా, అక్కడికి వెళ్తానంటే దావీదు భక్తుడు అంటున్నాడట, లేదు, ఎక్కలేనంత ఎత్తైన కొండే కానీ నీవు నన్ను ఎక్కించితే నేను ఎంత దూరమైనా వస్తా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎప్పుడు కూడా మన నిర్ణయం, మన నిశ్చయితను బట్టే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. వినపడుతుందా?
దావీదునకు దేవుడు తోడై ఉండటం ద్వారా అతడు అంతకంతకు వర్తిల్లాడు. దావీదునకు దేవుడు తోడై ఉండటానికి గల కారణం ఏంటనంటే అతని యొక్క తీర్మానం, నేనైతే నా దేవుని మందిరంలోనే నాటబడిన చెట్టులాగా ఉంటా. రెండవది, చిరకాలం యెహోవా మందిరంలో నివాసం చేయాలనుకున్నాం. మూడవది, దేవుని మందిరానికి వెళదామని జనులు చెప్పినప్పుడు సంతోషిస్తున్నా, చిరకాలం ఆయన మందిరంలో ఆయన సన్నిధిలో గడపటానికి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణం ఆయన కొరకు ఆశపడుచున్నది. అందుకే దేవుడు ఆయనకు తోడయ్యి ఉన్నాడు. ఈరోజు దేవుని మాటలు వింటున్న మనం కూడా ఒక నిర్ణయానికి రావాలి, ఒక ఆలోచనకు రావాలి, ఒక నిశ్చయితకు రావాలి. ఇంకెంతకాలం మనం అలాగునుందాం పట్టి పట్టనట్టుగా దేవుని సన్నిధిలో ఒక మంచి తీర్మానానికి, ఒక మంచి నిర్ణయానికి నీ వస్తే దేవుడు నీకు తప్పకుండా ఆశీర్వాదం అనేది ఇస్తాడు. దావీదు తీర్మానం అది కనుక దేవుడు ఆయనను ఆశీర్వదించాడు. ఇంకొక ఆయన గురించి మీకు జ్ఞాపకం చేస్తాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనందరికీ తెలిసిన సంగతి, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అందరూ చూడండి, 24వ అధ్యాయం 15వ వచనం. యెహోవాని సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరెవరిని సేవించెదరో, నది అవతల ప్రక్కన మీ పితరులు సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే, అదుగో వారికి సంబంధించిన వాటిని సేవించెదరో, నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనును, నేనును నా ఇంటి వారును ఆరుగారి సంగతి. అర్థమైందే? ఇక్కడ సంగతి ఏంటనంటే, మోషే కాలంలో ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత దేవుడు అరణ్య యాత్రలో 40 ఏళ్ళు ఆకాశం నుండి మన్నాను పంపించాడు, బండలో నుండి మధురమైన నీళ్లను రప్పించాడు, వాళ్ళను పోషించాడు, కాచాడు, కాపాడాడు. ఆ 40 ఏళ్ళట వాళ్ళు వేసుకున్న వస్త్రాలు పాతగిలిపోల, ఎక్కడ చినుగు బట్టల, కనీసం వాళ్ళు కాలినడక నడిచే అనుభవాలు కదా. వాళ్ళు వేసుకున్న చెప్పులు కొన్న ఎదుటివారు వంగటాలు కూడా తెగిపోలేదంట. దేవునికి స్తోత్రం. వారు కూడా తెగిపోలేదట. వాళ్ళు వేసుకున్న చెప్పులు వారు తెగిపోలా, వాళ్ళు వేసుకున్న బట్టలు పాతగిలిపోలా. వాళ్ళకి ఏది తక్కువ కాకుండా దేవుడు ఎంత పోషించితే చివరికి ఆ వాగ్దాన భూమిలోనికి వచ్చాక, మోషే కాలం అయిపోయింది, యెహోషువ కాలంలో వాగ్దాన భూమిలోనికి వచ్చాక సాకులు చెబుతున్నారంట. సాకులు చెబుతుంటే అప్పుడు అన్నారంట, అబ్బాయి ఇక మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి, నేనును నా ఇంటి వారును యెహోవానే. మనుషులు కదండి. నది అవతల ఉన్నప్పుడు, ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు దేవునికి మొర్ర పెట్టారంట, భగవంతుడా మా గతి ఎట్టుందయ్యా, మేము బాధపడలేకపోతున్నామయ్యా, వెట్టి చాకరీ చేయలేకపోతున్నామయ్యా అన్నారంట. నది దాటిన తర్వాత అన్నారంట, మా దేవుడు గొప్పోడు, మా పాస్టర్ గారు గొప్పోడు, దేవునికే వందనాలు అని అన్నారంట. కొద్ది దూరం పోయిన తర్వాత మోషే అనువాడు ఏమాయను ఏడుస్తున్నారు. అంటే ఏమొచ్చింది మీకు అన్నానంటే, మాంసం తినేంత కాలం అయింది అన్నారంట. దేనికోసం ఏడ్చారటండి? మాంసం కోసం ఏడ్చారట. సంఖ్యాకాండం ఆ 11వ అధ్యాయం 14వ అధ్యాయం ఈ రెండిట్లో చూస్తే వారు ఎలుగెత్తి ఏడ్చారంట. సరే, దేవుడు వాళ్ళకి మాంసాన్ని పెడితే పెట్టిన దేవునికి ఏమైనా స్తుతులు చెబుతారనంటే ఎవరు స్తుతులు చెప్పలేదంట. పోనీ కొద్దిగా తిన్నాకన్నా గుర్తొచ్చి కళ్ళకద్దుకుంటారంటే అప్పుడు కూడా లేదంట. దేవుడు వారి యొక్క పండ్ల మధ్యలో ఆ మాంసం ఉండగా వారి మీదికి భయంకరమైన శిక్షను పంపించాడంట. అంటే ఇన్ని చేసినా కూడా దేవుని సన్నిధిలో చివరికి వాళ్ళకి కావలసిన వాగ్దాన భూమిని ఇచ్చినా కూడా అన్నారంట, ఇదిగో మేము అక్కడ ఉన్నప్పుడు ఆయన మంచి ఏం కలిసి వచ్చిందిలే, ఏం వచ్చిందిలే అని అంటున్నారంట. లేరా ఇలాంటి వాళ్ళు ఎప్పటికే ఉన్నారు. యెహోషువ అంటున్నాడంట, అరే రే రే మీరు ఆకాశం నుండి మన్నాను పంపించాడు కదా, బండ నుండి నీళ్లను పంపించాడు కదా, మీ కళ్ళతో మీరు చూశారు కదా, మీరు చూసినవి కూడా ఎవరో చెబితే మీరు ఇన్ని ఎందుకంటే తిరిగిపోతున్నారని చెప్పి ఇక మీరేమవుతారో నాకు అనవసరం అబ్బాయి, నేనును నా ఇంటి వారును యెహోవానే. లేరా ఎలాంటి వాళ్ళు ఆ రోజుల్లో ఇశ్రాయేలీయుల్లో ఉన్నారు, ఈరోజు యావత్ ప్రపంచంలో క్రైస్తవ సంఘాలలో
ఉన్నారు. మేలు జరిగినప్పుడు ఇష్టమైనప్పుడు అమ్మో మా దేవుడు గొప్పడమ్మా, మా సంఘం గొప్పదమ్మా, మా అయ్యగారు గొప్పదమ్మా అని అంటారు. తేడా వచ్చిందని ఏముందండి, ఏమి లేదండి, అసలు చెయ్యే మంచిది కాదండి, అసలు సంఘంలోనే కాదండి అని అంటారు. ఎవరు వీళ్ళు? ఎలాంటి వాళ్ళు? అలాంటి వాళ్ళు మాట నిజమేనమ్మా, నేను కూడా నీ వెనకొస్తాను అని అనకూడదు అంట. నువ్వేం చేయాలి? ఒక నిర్ణయానికి రావాలి. ఏ నిర్ణయం తీసుకోవాలి? ఏమోలే అటు కాదు ఇటు కాదు ఇంకొకటి చూస్తాలే అని అనకూడదంట. ఏం చేయాలి తెలుసా? యెహోషువ లాగా నేనును నా ఇంటి వారును యెహోవానే. స్తోత్రం చెప్పండి, ఇంకోసారి చెప్పండి. అర్థమైంది మీకు? వాక్యంలో ఉన్న సంఘటనలే చెప్పగానే అనేక మంది యెహోషువ పక్కన పెట్టేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా మొగ్గు చూపుతున్నారంట. దేవుని వదిలిపెట్టి వెళ్ళటానికి, దేవుని మీద నుంచి మనసు తప్పిస్తున్నారు, దేవుని మార్గంలోంచి తప్పిపోతున్నారు. అవన్నీ చూడగానే వెంటనే యెహోషువ భక్తుడు అంటున్నాడంట, సరే మీరు ఏమవుతారో నాకు అనవసరం, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదమనాలంట. ఆ మంచి నిర్ణయాన్ని బట్టి దేవుడు యెహోషువని ఏం చేశాడు తెలుసా? తోడుగా ఉండి అంతకంతకు వర్ధిల్లేటట్లుగా చేశాడు. ఆ మనస్తత్వం ఉంది కాబట్టి యెహోషువ ఎక్కడ నిలిస్తే అక్కడ ఏ శత్రువు కూడా నిలవకుండా చేశాడంట. అందుకని అంటాడు భక్తుడు, నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో, నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. ఎవరైనా నిలవగలిగారంటే బలమైన ఎరికో గోడలు సైతం ఆయన ఎదుట నిలవలేకపోయాయి. కారణం ఏంటి అని అంటే దేవుని కోసం ఆయన ఒక మంచి తీర్మానం కలిగి ఉన్నాడు. ఈరోజు మనం కూడా అండి ఈ నూతన సంవత్సరంలో మొదటిసారి ప్రభు బలలో చేతులు వేయబోతున్న మనం ఒక తీర్మానానికి రావాలి, ఒక నిర్ణయానికి రావాలి. మనలో అటు ఇటుగా ఉన్న ఆలోచనలన్నీ లోకం వైపు కొంత, దేవుని వైపు కొంత, పాపం కొంత, పరిశుద్ధత కొంత అన్నట్టు కాకుండా దేవుని వైపుకు మళ్ళుకొని దేవుని కోసం దావీదు భక్తునికి వలె చిరకాలమైన మందిరంలో ఉండాలి అని తీర్మానం ఉండాలి. అలాగనే యెహోషువ భక్తునికి వలె ఎవరేమైనా ఏదేమైనా నాతో ఉన్నవాళ్ళు ఎంతమంది దేవునికి దూరమైనా, ఎంతమంది మేలు జరిగిన స్థలాన్ని విడిచిపెట్టినా నేను నా ఇంటి వారు మాత్రం అదిగో అదే స్థలములో ఉండి అదే దేవుని ఆరాధిస్తామని చెప్పి ఒక మంచి తీర్మానం నీకుంటే నీ బ్రతుకు దినములన్నిట ఏ శత్రువు నీ ఎదుట నిలవలేడు, ఎరికో గోడ లాంటి సమస్యలను ఎదుట నిలవలేవు. అంతేకాకుండా జరిగే కార్యం ఇంకొకటి ఏంటనంటే వాగ్దాన భూమిని స్వతంత్రించుకునే భాగ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. దానియేలు గ్రంథంలో మనందరికీ తెలిసిన సంఘటన దానియేలు గ్రంథంలో సుపరిచయమైన ఒక మాట. 3వ అధ్యాయము, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అంతటి నుండి రాజు షడ్రకు, మెషకు, అబేద్నెగోయను వారిని బబులోను సంస్థానములలో హెచ్చించెను. ఎవరినట హెచ్చించింది? ఏమండి, ఎవరిని హెచ్చించింది? ఎవరిని? షడ్రకు. చరిత్ర తెలుసుకో, మీకు కొత్త వాళ్ళు ఏం కాదుగా. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ఎవరు వీళ్ళు?
బబులోను సామ్రాజ్యపు పౌరులు కాదు, దేవుని పిల్లలు, చెరగొని తేబడిన వాళ్ళు, బానిసలు, ఎన్నిక లేని వాళ్ళే కానీ దేవుడు వారిని తమది కాని దేశములో బానిసలుగా ఉన్న వాళ్ళని అక్కడ ఉన్న వాళ్ళందరికంటే హెచ్చించాడు. అయ్యా, వాళ్ళు బానిసలు కదా, వాళ్ళని అసలు ఎవరు లెక్క చేయరు కదా, అంతగా నువ్వు వాళ్ళని హెచ్చించడానికి గల కారణం ఏంటనంటే దేవుని కోసం వాళ్ళు తీసుకున్న ఒక మంచి నిర్ణయం. ఏంటా నిర్ణయం? వీళ్ళనట చెరగొని తీసుకొని వచ్చిన తర్వాత, రే కాయ్ నిమ్మకాయ జుట్టు మాట్లాడ కూర్చో దేవుని సన్నిధిలో. సరిగ్గా దేవుని సన్నిధిలో వాళ్ళని చెరగొని తీసుకొని వచ్చినాక బబులోను సామ్రాజ్యంలో అక్కడ ఉన్న ఆ సంరక్షకులకి, వార్డెన్ గారికి అప్పచెప్పాడు అంటారు, బాయ్ వీళ్ళందరినీ జాగ్రత్తగా చూడు, మంచి మంచి మాంసాహారం పెట్టు, ద్రాక్షరసం ఇవ్వు, వీళ్ళు బాగా బాల్యానికి యవ్వనానికి మధ్య స్థాయిలో టీనేజ్లోనికి వచ్చేటట్టుగా ఉన్నారు కదా, సర్టన్ ఏజ్లో ఉన్నారు, ఇప్పుడు పెట్టిన బలం చాలా బలంగా ఉంటుంది, కాబట్టి మీరు ఏం చేస్తారంటే వీళ్ళకి మంచి భోజనం పెట్టండి, వాళ్ళకి సంబంధించిన దేవుళ్ళకు బలిచ్చిన బలి పశువు యొక్క మాంసం సమృద్ధిగా ఉంటుంది కాబట్టి ఆ మాంసంతో వాళ్ళకి భోజనం పెట్టమన్నారట. కానీ షడ్రకు, మెషకు, అబెద్నెగో, దానియేలు అనే వాళ్ళట ఏం చేశారో తెలుసా? ఆ మొదటి అధ్యాయంలో వేడుకుంటారంట. ఆ 8వ వచనంలో 7వ వచనంలో అంటారు, అయ్యా దయచేసి మాదొక చిన్న మనవి బాబా అని అంటాడంట వార్డెన్ గారితో. ఏంటి చెప్పండి రాబాయ్ అని అంటారు. ఏం లేదు నాయన, ఇదిగో మీరిచ్చే ఈ యొక్క మాంసాహారం మేము తినం, మీరు పోసే ద్రాక్ష రసం మేము తాగం. ఎందుకనిరా? మంచి భోజనం కదా, మంచిగా ఆ రాజులు పూజించే భోజనం, అది రాజు చేసే భోజనం మీకు పెడుతున్నారు, దాన్ని వద్దంటారు ఏంట్రా మీరు అన్నానంటే, అది రాజభోజనమే కావచ్చు అయ్యా, కానీ మా దేవుడు రాజులకు రాజు గనుక ఆయన దృష్టికి మేము అపవిత్రులము కాకుండానట్లుగా, 8వ వచనం చివరిలో అంటాడు, తాము అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని. బా, ఎంత మంచి ఆలోచన అండి. మనమైతేనా ప్రార్థన చేసుకుంటే సమస్తం పరిశుద్ధమే, ఎవరు చూడబోయారు, యేసు రక్తమే జయం ఆమె అని అంటాం, గుట్టుకుని గొట్టకేసి చెట్టుక్కున లేచేస్తాం కదండి. కనళ్ళు అంటున్నారంట దేవుని కోసం ఒక నిర్ణయం, దేవుని కోసం ఒక సమర్పణ, దేవుని కోసం ఒక తీర్మానించుకొని అంటున్నారు, మేము మా దేవుడు పరిశుద్ధుడు కనుక మేము కూడా పరిశుద్ధులుగానే ఉండాలి, మా దేవునికి వ్యతిరేకంగా మేము అపవిత్రమైనది చేయం కనుక దయచేసి మాదొక మనవయ్యా, ఇవి అన్యమైన వాటికి అర్పించినవి కాబట్టి మాకొద్దు బాబు అని చెబితే, ఇది పట్టుకొని ఎరగని మనోళ్ళు అంటారు, దానియేలుకు వలె మనం మాంసం తినకూడదు అని అంటారు. ఎందుకు తినలా? అది వేరే వాటికి మరి కత్తి వెనక ముందు చదవాలిగా, ఏమి లేదు, అదొకటి పట్టుకోవటం చెప్పేయటం కదండి. అందుకే అక్కడ చరిత్ర ఏంటన్నానంటే, అన్యమైన వాటికి అర్పించినవి కాబట్టి మా దేవుడు పరిశుద్ధుడు గనుక వీటి ద్వారా మేము అపవిత్రులం కాకుండానట్లుగా దయచేసి మాకు వద్దు బాబు అది అని అంటే, అప్పుడు ఆయన అంటున్నాడంట, ఒరి బాబు మీరు లేనిపోయిన తెప్పలు తెచ్చేటట్టున్నారు, ఇప్పుడు రాజుగారు పరిశీలన చేసినప్పుడు మీతో పాటు చెరగొని తెచ్చిన వాళ్ళందరూ ముఖాలు కళగా ఉండి మీ కళ తప్పుకుంటే మీరేసి నేను తినేసేమని నా ఉద్యోగం పోయితే పర్వాలా, నా ప్రాణం మీదకి వచ్చిద్దరయ్యా, నా మాట ఏనంటారు బాబు అని అంటే, అప్పుడు అన్నారంట, అయితే ఒక పని చేద్దామయ్యా, 10 దినాలు పరీక్ష చేయి, మాంసం ద్రాక్షరసం మిగిలిన పిల్లలందరికీ పెట్టు, ఇదిగో మేము 4 ఉన్నాం కదా, మా 4 ఏం చేస్తామన్నానంటే మేము కోరుకున్నట్టుగా పప్పు ధాన్యాలతో కూడిన భోజనం పెట్టు అన్నారంట. సరే అని చెప్పారు. 10 దినాల తర్వాత చూస్తేనట, ఆ మాంసాహారము ద్రాక్షరసము తిన్నవారి ముఖముల కంటే వీళ్ళ ముఖాలు ఎట్టున్నాయి అన్నానంటే, 15వ వచనంలో అంటాడు, 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనం భుజించిన వారికి అందరికంటే సౌందర్యంగాను కళగాను కనబడేను. చూసారా, కొంతమందికి సౌందర్యం ఉంటుంది కానీ కళ ఉండదు ఆ ముఖం కదండి. పేరే సౌందర్యం, బ్యూటీ కదండి, పేరే సౌందర్యం, కానీ కళ మాత్రం పెరుగు తోటకూరలో పెరుగు ఉండదు, నేతి బీరకాయలో నెయ్యి ఉండదు, సౌందర్య ముఖంలో మీరెందుకు చెబుతారు? ఎవరు అన్నారు? మన దగ్గర ఎవరు లేరు కదా, నిండా సంతోషం. ఎక్కడ అన్నాడు ఆయన, వారి ముఖముల కంటే ఈ యవనస్తుల ముఖాలు బహు సౌందర్యంగాను కళగాను కనపడిన గనుక ఇక అట్లాగనే కంటిన్యూ అయిపోయిందంట. దేవునికి స్తోత్రం. చూసారా, పరిశుద్ధత కోసం దేవుని సన్నిధిలో ఓ తీర్మానించుకున్నారు. అందుకే దేవుడు ఆ సంస్థానములన్నింటిలో వాళ్ళని ఏం చేశాడంటండి,
ఏం చేశాడు? హెచ్చించాడు. అంచేత ఈరోజు మనం కూడా ఒక తీర్మానించుకోవాలి. దేవుని కోసం ఒక తీర్మానించుకోవాలి. ప్రభు కోసం ఒక తీర్మానించుకోవాలి. ఒక నిశ్చయితకు మనం రావాలి. ఏ పరిస్థితులు ఎట్లాగున్నా దేవుని ఎదుట మనం పరిశుద్ధులుగా ఉండటానికి సిద్ధపడాలి. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. చూడండి, ఇదే దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయములో జ్ఞాపకం చేసుకుంటే 6వ అధ్యాయము 28వ వచనం చూద్దాం తల్లి. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందును ఏమండి వర్ధిల్లటం ఏంటి? అసలు తనది గాని దేశంలో ఈయన వర్ధిల్లటం ఏంటి సంగతి అని అంటే దేవుడు ఆయనకు తోడయ్యి ఉన్నాడు. తోడయ్యి ఏం చేశాడు? అంతకు ముందు వచ్చినాలే సింహాల బోనులో వేస్తే సింహాలు ఏ హాని చేయకుండా ఆయనని కాపాడాయి. ఆకలితో ఉన్న సింహాలు అదేంటండి, కొంతమంది అధిక ప్రసంగం చేస్తారు. సింహాలు ఎందుకు తినలేదని అంటే కడుపు నిండినాయి కాబట్టి తినలేదండి. ఇది కూడా దేవుడు చేసిన అద్భుతమేనా? మతి లేనోడు చెప్పే గతి లేని మాటలు ఎట్టాగునే ఉంటాయి. ముక్కు మీద 4 మాటలు పెట్టుకొని వస్తే ఎట్టాగునే ఉంటుంది. అవి ఆకలితో ఉన్నాయి అంటానికి ఆధారం ఏంటి? వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, ఓ చక్కని మాట మనకు గుర్తు చేస్తాడు. 21వ వచనం చదువుదాం నాన్న. 21 నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితేను గనుక దూతనంపించి ఏ హానియు చేయకుండా వాటి నోళ్లను మోయించను. తర్వాత 23వ వచనంలో జ్ఞాపకం చేసుకుందాం. ఆయన రాజు సంతోషభరితుడయ్యాడట. దానియేలును గుహలో నుండి పైకి తీయించాడట. ఆ తర్వాత చేసిన పని ఏంటనంటే 24వ వచనం చదవండి. ఇప్పుడు రాజు ఆజ్ఞయ్యగా పడద్రోసిరి వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. అదుగు చూడండి ఆ మాట. వారు గుహ అడుగునకు రాకమునిపే సింహముల పాలయ్యిరి. సింహములు వారి ఎముకలను సహితము పగుల గురికి పొడి చేసింది. ఇదివరకు పాపం గారెలు చేయాలని అంటే మినపప్పు రోట్లో వేసి పత్రంతో రుబ్బుతూ ఉంటే ఎంతమంది కొత్త కోడళ్ళు ఏళ్ళు చెత్త కొట్టుకునేవాళ్ళు పండగల టైంలో కదండి. ఇప్పుడైతే అసలు సూర్ణంలాగా అయిపోతుంది. తెలియనోడు అనుకుంటాడు పాపం ఈ పాళ్ళు బాగా పనివంతురాలు కావాలి, ఎంత మెత్తకు పట్టిందమ్మ గారెల పిండి అనుకుంటారు. కాదు, మిక్సీ. ఏంటది? మిక్సీ ప్రభావం. వీళ్ళని కూడా ఏం చేసినాయి తెలుసా? సింహాలు ఆకలితో ఉన్నాయి అంటానికి ఆధారం గుర్తు ఏంటనంటే వాళ్ళు గుహ అడుగు భాగానికి రాలా, పైనుంచి వేస్తున్నారు. గుహలో సింహాలు ఉన్నాయి, అలాగున వేస్తుంటే సింహాలు ఎదురెళ్ళిపోయి ఆకలితో ఉన్నాయి కదా, అమాంతంగా పట్టుకొని వాళ్ళని కొరికేసి నమిలేసి వాళ్ళ ఎముకలు పొడి చేసినాయి అంట. కాబట్టి సింహాలు ఆకలితో ఉన్నాయా లేదో దానియేలు వేసినప్పుడు, కానీ దేవుడు వాళ్ళని భద్రంగా కాపాడాడు. వాళ్ళని భద్రంగా దానియేలును కాపాడటంలో గల కారణం దేవుని కోసం ఒక నిశ్చయిత. ఇట్టి శాసనం ఉన్నదని ఎరిగి కూడా అతడు ప్రార్థన చేయటం మాననే. కాబట్టి దేవుని కోసం నువ్వు ఒక తీర్మానించుకుంటే దేవుడు నీ పట్ల ఘన కార్యాలని చేస్తాడు, ఘనమైన కార్యాలని చేస్తాడు. ద్వితీయోపదేశకాండంలో చెప్పినట్లుగా ఈరోజు ఒక నిర్ణయానికి వద్దాం, ఒక నిశ్చయితకు వద్దాం. దావీదు భక్తుడు తీర్మానించుకున్నాడు, అందుకే దేవుడు తోడయ్యుండి వర్ధిల్లేటట్టు చేశాడు. దావీదు భక్తుని తీర్మానం యెహోవా మందిరంలో ఉండాలి, చిరకాలపు నేను ఆయన సన్నిధానములో గడపాలి. ఈరోజు నీ తీర్మానం ఏంటి? ఈరోజు నీ ఆలోచన ఏంటి? ఈరోజు నీ నిర్ణయం ఏంటి? షడ్రకు మెషకు అబేద్నెగోల తీర్మానం, ప్రాణం పోయితే పోయింది కానీ మేము మా దేవుని దృష్టికి అపవిత్రులము కాకూడదు. దానియేలు అయితే ప్రాణమును ఇట్టి శాసనం ఉన్నదని లక్ష్య పెట్టక ముమ్మారు దేవునికి ప్రార్థన చేశాడు. చివరిలో ఈ మాట కూడా చూసుకోనండి. హబక్కూకు గ్రంథంలో 772వ పేజీ 772వ పేజీ హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. 17వ వచనం చదువుకుందాం. అంజూరపు పండ్లు పోయకుండెనను. చూడండి 2వ వచనంలో ఏమంటాడు? యెహోవా
నిన్ను గూర్చిన వార్త నేను భయపడుచున్నానని సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములను నూతనపరచు. ఎప్పుడు ఆయన నూతనపరుస్తాడు కార్యాలని అంటే ఈ పని నీకు కూడా ఉండాలి. 17 వచనంలో అంటాడు, అంజూరపు చెట్లు పోయకుండానను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకపోయినను, పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో గొర్రెలు లేకపోయినను, పశువుల శాలలో పశువులు లేకపోయినను ఆనందించెదను. రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను ప్రభువు యెహోవాయే నాకు, ఆయన నా కాళ్ళను, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను. ఎప్పుడు ఈ పైన 17వ వచనం మనం పాటించినాం. మనంతా రివర్స్ మేళం. అంజూరపు చెట్లు బాగా పూస్తే దేవుడే నా బలం అని అంటాం కదండి. తర్వాత ఒలివ చెట్లు బాగా కాపు కాస్తే అమ్మో మా దేవుడు ఎంత గొప్పోడు, మా సంఘం ఎంత గొప్పది, మా అయ్యగారు ఎంత గొప్పోడు అని అంటారు. ఏమీ లేకుండా కష్టం వచ్చిందనుకో మనంతా రివర్స్ మేళం. కానీ హబక్కుకు తీర్మానం చూడండి, సంవత్సరాలు జరుగుతుండగా కార్యాలు నూతనపరచయ్యా. చెట్లు పూత లేకపోయినా, ఫలాలు ఫలించకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, దొడ్డిలో గొర్రెలు లేకపోయినా నేను మాత్రం నీ యందు ఆనందిస్తున్నా, నీ యందే నా యొక్క సంతోషం ఉంటుంది. అందుకే నీవు నాకు బలం ధరింపజేస్తున్నావు అయ్యని ఆ తీర్మానాన్ని బట్టి దేవుడు ఆయనను దీవించాడు, ఆశీర్వదించాడు. అంచేత ఈరోజు కూర్చున్న మనం కూడా ఒక తీర్మానించుకుంటే ఆ తీర్మానాన్ని బట్టి దేవుడు మనకు మేలు చేస్తాడు, దేవుడు మనకు దీవెన అనేది ఇస్తాడు. కనుక దేవుని పిల్లలమైన మనం, దావీదు భక్తుడు తీర్మానించుకుంటున్నాడు ఏమన్నానంటే, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తా. అట్లాగనే భక్తుల జీవితాలలో షడ్రకు, మెషకు, అబేద్నెగోలు, దానియేలు పవిత్రులుగా ఉండటానికి కడుపుని అలాగున పస్తు పెట్టుకోవటానికి కూడా ఇష్టపడ్డారు. అట్లాగనే దానియేలు అయితే దేవుని దృష్టికి యథార్థంగా ఉండటానికని ప్రాణాలను సైతం తెగించి ప్రార్థన చేయటం మానలా. ప్రార్థన కోసం తీర్మానించుకున్నాడు. దేవుడు సింహాలను వాళ్ళను మూయించి ఆ రాజ్యంలో వాళ్ళని ఘనమైన వారిగా చేశాడు. కనుక ఈరోజు కూర్చున్న మన జీవితాలలో 2024 సంవత్సరంలో ఒక నూతన తీర్మానించుకుందాం. దేవుని తోడు మనం పొందుకుందాం, అంతకంతకు వర్ధిల్లుదాం. ఆ రీతిగా వర్ధిల్లటానికి ప్రభు మాటలు మనకు సహాయం చేయునుగాక. దేవుడి వాక్యం మన వినికిడిలో ఫలింప చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థనలో ఏకీభవించుదాం. కొద్ది సమయం ప్రభు సన్నిధిలో హృదయపూర్వకంగా ప్రార్థనలో ఏకీభవించుదాం. స్తోత్రం, స్తోత్రం. జీవాధిపతి మీకు వందనాలు. జీవము కలిగిన దేవా మీకు స్తుతులు కలుగునుగాక. ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థనలో ఏకీభవించుదాం. హృదయపూర్వకంగా ఒక తీర్మానానికి వద్దాం, ఒక నిశ్చయతకు వద్దాం, ఒక ఆలోచనకు వద్దాం. గతించిన సంవత్సరాలేవో గడిచిపోయినవి. దేవుడు అంటే, దేవుని సన్నిధానం అంటే మనం ఎలాగునున్నాం, మన జీవితాలు, మన బ్రతుకులు ఎలాగునున్నాయో పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. హల్లెలూయా. దేవునితో గడపటానికి, దేవునితో నడవటానికి భక్తులు తీర్మానించుకున్నారు. యెహోషువ అంటున్నాడు, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించుతాం. నీతో కలిసి ఉన్న వాళ్ళే, యెహోషువతో కలిసి ప్రయాణం చేసిన వాళ్ళే మేలు దొరికాక మనసు మార్చుకుంటున్నారు. మేలు చేసిన దేవునిని ప్రక్కన పెడుతున్నారు, మేలు చేసిన ప్రాంతాన్ని మర్చిపోతున్నారు. కానీ యెహోషువ తను ఎక్కడికి వెళ్ళినా తన ఎదుటి ఏ మనుషుడు నిలవకపోవటానికి, బలమైన యెరికో గోడలు సైతం కూలిపోవటానికి, యొర్దాను పాయలు కావటానికి గల కారణం ఏంటనంటే దేవునిని మాత్రమే సేవించటానికి నిశ్చయించుకున్నాడు. నీతో చాలామంది ప్రయాణం చేస్తారు, కానీ చాలామంది మధ్యలో వేరే వాటిని అనుసరించే వాళ్ళు ఉంటారు. కానీ నీకొక తీర్మానం ఉండాలి, నీకొక నిశ్చయిత ఉండాలి. ఐగుప్తులో నుంచి నిన్ను విడిపించిన దేవుని పట్ల ఆసక్తి ఉండాలి. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుని పట్ల ఆశ ఉండాలి. అరణ్యములో పోషించిన దేవుని పట్ల, అద్భుతాలు చేసిన దేవుని పట్ల ఒక ఆశయం నీకు ఉండాలి, నిశ్చయితం ఉండాలి. ఈ జీవితంలో కూడా ఇదే ప్రాంతంలో, ఇదే సంఘంలో, ఇదే సహవాసంలో దేవుడు నిన్ను ఎంతగా దీవించాడు ఒకసారి ఆలోచన చేయవా?
చాలామంది నీతో ఉండేవాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ ఏవేవో చెప్తారు. కానీ యెహోషువ సూటిగా నీటుగా ఒక అద్భుతమైన తీర్మానం, మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి. నాకు నా దేవుడు మేలు చేశాడయ్యా, నాకు తోడై ఉన్నాడయ్యా, యోర్దాను పాయలు చేశాడయ్యా, ఎరుకో గోడలు నా ఎదుటి నిలవకుండా కూలిపోయేటట్టు చేశాడయ్యా, నేను ఆ దేవుని వదిలిపెట్టి రాను, నేను ఆ దేవునికి దూరం కాను, నేను ఆ దేవుని సన్నిధికి ఎడమ కానే కాను. మీరు ఎవరిని సేవిస్తారో సేవించుకోండి, నేను నా ఇంటి వారైతే యెహోవానే సేవించదమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందరం ప్రభు సన్నిధిలో ఒక నిశ్చయిత కలిగి ఉందాం. ఈ స్థలములో, ఈ సంఘములో, ఈ సహవాసంలో దేవుడు నాకు ఈ మేలు చేశాడు. నా కుటుంబాన్ని, నా కుటుంబ జీవితాన్ని, నా పిల్లలను వర్ధిల్లేటట్టు చేశాడు. నేను ఇక్కడుండి నా దేవునిని సేవిస్తా, నేను ఇక్కడుండి నా దేవునిని ఆరాధిస్తానని ఒక నిశ్చయితకి, ఒక తీర్మానానికి ప్రభు పిల్లలమైన మనం ఒక నిశ్చయితకు వద్దాం. దేవుడు మనకి మేలు చేస్తాడు. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నా